వాట్సాప్ మా బ్రోస్ ఎలా ఉన్నారు? సో మనకు బ్రో మెసేజ్ చేసి బ్రో అసలు మ్యాక్రోస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని అడిగాడు. లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని అడిగాడు. సో మీలో కూడా బేసిక్గా అసలు మ్యాక్రోస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా తెలియకపోవచ్చు మీ బాడీకి తగ్గట్టు. సో ఈ వీడియోలో నేను దాని గురించి ఫుల్గా డీటెయిల్డ్గా చెప్తా. సో వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, అయినా పర్లేదు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోండి. లైక్ గూగుల్లో ఉంటుంది క్యాలరీ క్యాలిక్యులేటర్లో, అందులో చూసుకోండి. సో ఇప్పుడు మీకు క్యాలరీ ఇంటేక్ వస్తుంది కదా, లైక్ ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ వస్తాయి కదా. లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా వినండి. నేను 70 kg పర్సన్ అనుకోండి, నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత వస్తాయి? ఒక 2300 ఎంతో వస్తాయి. సో ఆ 2300ని ఇప్పుడు అది మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఇంకేం లేదు, మీ ఆ వెయిట్ని మెయింటైన్ చేయడానికి అది హెల్ప్ అవుద్ది అనమాట. ఆ క్యాలరీస్ నేను 70 kgs ఉన్న ఆ 2300 క్యాలరీస్ తింటూ ఉంటే నేను ఆ 70 kgsని మెయింటైన్ చేసుకుంటా. అదే అనమాట. కట్ ఆర్ గెయిన్ అవుదాం అనుకుంటున్నారు. గెయినింగ్ అంటే ఒక 200 to 300 సర్ప్లస్ ఉండండి, అంటే క్యాలరీస్ పెంచండి. అదే మీరు కట్ అయితే 200 నుంచి 300 వరకు డెఫిసిట్ ఉండండి అంతే. సో నేను వెయిట్ పెరుగుదాం అనుకుంటున్నా, ఏం చేస్తా, ఒక 300 క్యాలరీస్ సర్ప్లస్ ఉంటా. అంటే ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత? 2300, సర్ప్లస్ ఒక 300 పెంచా అంటే 2600 అయ్యింది. సో ఇదే మెయిన్ అనమాట. దీనికి మనం మ్యాక్రోస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సెకండ్ థింగ్, సో మనం ప్రోటీన్, అందరికి కావాల్సిన ప్రోటీన్. సో ప్రోటీన్ క్యాలిక్యులేట్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ వెయిట్ ఎంత? నా బాడీ వెయిట్ ఎంత? 70 kilos. సో 70 into 2 ఎంత? 140 grams. సో నేను 140 grams ప్రోటీన్ తీసుకోవాలి. ఈ 140 grams అంటే మనకు 1 ప్రోటీన్లో 4 calories ఉంటాయి. సో ఈ 4 calories మనకి 140 into 4 చేస్తే ఎంత అవుద్ది? 140 into 4, సో 560 calories అవుద్ది. సో ఈ 560 calories అనేది పక్కకు ఉంచండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాట్. మనకు 1 gram ఆఫ్ ఫ్యాట్లో 9 calories ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ తీసుకోవాలి? ఇప్పుడు నా టోటల్ క్యాలరీస్ ఎంత? 2600. దీనికి 25%, దీంట్లో 25% అంటే ఎంత? 650 calories. సో ఈ 650 calories డివైడెడ్ బై 9 చెయ్యి, ఎంత వస్తుంది? మనకు ఒక నెంబర్ వస్తుంది, 73 grams వస్తుంది. దగ్గర 73 grams వస్తుంది. సో ఇది మన ఫ్యాట్ ఇంటేక్ అనమాట. ఇప్పుడు కార్బ్స్ అంటే రిమైనింగ్ అనమాట. ఇప్పుడు మనకు టోటల్ క్యాలరీస్ ఎంత వచ్చాయి? ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ 560 ప్లస్ 650 1210 వచ్చాయి. అంటే 1200 వేసుకోండి. ఇప్పుడు ఈ 1200లో నుంచి ఈ 1200ని నా టోటల్ క్యాలరీస్లో నుంచి మైనస్ చేయాలి. అంటే ఎంత వస్తుంది అప్పుడు? 2600 మైనస్ 1200 మనకు 1400 వస్తాయి. 1400 క్యాలరీస్. ఇది మన కార్బ్ ఇంటేక్. ఇప్పుడు 1 gram ఆఫ్ కార్బ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే 4 calories ఉంటాయి. సో ఇప్పుడు మన 1400 డివైడెడ్ బై 4 చేయి, ఎంత? ఒక 350 నెంబర్ వస్తుంది. ఈ 350 అనేది మనకి కార్బ్ ఇంటేక్. సో అన్నీ ఒకసారి చూసుకోండి, డిస్ప్లే మీద వేస్తున్నా. ప్రోటీన్ ఎంత చెప్పా? 140 grams. 140 దాని యొక్క క్యాలరీస్ ఎంత? 560. నెక్స్ట్ ఫ్యాట్స్, దీని యొక్క ఇంటేక్ ఎంత? 73. దీని యొక్క క్యాలరీస్ ఎంత? 650. నెక్స్ట్ కార్బ్స్, 350 grams కార్బ్స్, దీని యొక్క క్యాలరీస్ అనేది 1400. సో టోటల్ ప్లస్ చేసుకుంటే మనకు 2600 వస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ లాస్ట్లో ఒక దాన్ని మర్చిపోతారు అందరూ. ఆ బుజ్జిమండలు మర్చిపోతే మరి మీరు ఇన్ని క్యాలరీస్ తిన్నా వేస్ట్ అనమాట. అదే ఫైబర్. సో అసలు ఫైబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 1 gram ఆఫ్ ఫైబర్లో 2 calories ఉంటాయి. ఈ 2 calories మనకి రఫ్గా మనం ఓవరాల్గా ఒక 30 to 35 grams ఆఫ్ ఫైబర్ తీసుకుంటే సరిపోద్ది. సో మీరు దానికంటూ కొన్ని ఫుడ్స్ ఇందులోనే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు టోటల్ క్యాలరీస్ తింటున్నారా, ఇందులోనే మనకి ఫైబర్ ఫుడ్స్ యాడ్ చేసేసుకుంటే మీకు ఓవరాల్ మేనేజ్ అయిపోద్ది. సో ఈ వీడియోకి ఇంతే మామ బ్రోస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి. ఉంటాయి ఇక.